అలివేణి ఆణిముత్యం ఈ నెల 20 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 మీ ఈటీవీలో. రఘు, ఏంటిదంతా? ఆ విజయ ఆంటీని ఎవడో వచ్చి గుద్దినట్టు ఏదైనా వెహికల్ వచ్చి నిన్ను గుద్దిందా? లేకపోతే చరణ్ ఏమైనా కొట్టాడా? వెహికల్ కాదు, చరణ్ కాదు, విక్కీ కొట్టాడు. విక్కీ ఏంటి? చరణ్ 4 దెబ్బలు కొడితే విక్కీ 40 దెబ్బలు కొట్టాడు. హే, నీకేమైనా పిచ్చా? చరణ్ విక్కీలా కనిపించాడా ఏంటి? అయ్యో, చరణ్ విక్కీలా కనిపించడం ఏంటండి? విక్కీ కొట్టాడు అంటుంటే. విక్కీ కొట్టడమేంట్రా? వాడు అక్కడెందుకుంటాడు? వేరే ఫంక్షన్కి వెళ్ళాడు కదా. అయ్యో, మీకు అర్థం కావట్లేదా? అక్కడ జరిగేది పూజ అయితే దాని ఫంక్షన్ అనకూడదా? హాసినితో కలిసి విక్కీ అక్కడికి వెళ్ళకూడదా? విక్కీ తన ఫ్రెండ్ చెల్లెలి రిసెప్షన్ ఫంక్షన్కి వెళ్తున్నాను అని చెప్పాడు. అయ్యో, మీతో అలా చెప్పి కృష్ణ తులసి వాళ్ళ ఇంట్లో పూజకు అటెండ్ అయ్యాడు మీ వాడు. అంటే నా కొడుకు నాతో అబద్ధం చెప్పాడా? అబద్ధమే చెప్పాడు, ఆపద్ధర్మమే చేశాడు. అది మీరు క్లారిటీ తీసుకోండి. కానీ కొట్టింది మాత్రం విక్కీనే. అది ఆ చరణ్ గడి కంటే ఎక్కువ చెత్త కొట్టేశాడు. రూపాయలు 10 పైసలు చరణ్ అయితే 90 పైసలు విక్కీనే. నటించడం కాదు, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. విక్కీ నాతో అబద్ధం చెప్పాడా? ఇంతకీ ఇక్కడ విక్కీ నిజమా, అక్కడ విక్కీ నిజమా? ఇక్కడ విక్కీనే నిజమక్క, ఇక్కడ విక్కీనే నిజం. ఓకే ఓకే, ఇక్కడున్న మనిషి నిజమైతే ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. పూజ చక్కగా జరగడానికి తనే హెల్ప్ అయ్యాడు. హాసిని, మీ ఆయన సడన్ గా విలన్ నుంచి హీరో అయిపోయాడే. మా విక్కీ ఒకప్పుడు విలనే గాని ఇప్పుడు హీరోనే. అబ్బో, మొగుణ్ణి భలే వెనకేసుకొస్తుందే, చూసావా అమ్మా? రేపు పెళ్ళైతే నువ్వు కూడా ఇలాగే మొగుణ్ణి కొంగును కట్టుకుని తిరుగుతావే. అప్పుడు నీలో భయం గీయం ఏమీ ఉండవు. అదిగో వెంటనే అమ్మమ్మ ఒత్తేసొచ్చేసింది. అంటే ఇక నుంచి విక్కీ నిజంగా హీరోనే అన్నమాట. చిన్నల్లుడు హీరో అంటే మరి పెద్దల్లుడేంటో. ఇప్పుడు కొత్తగా హీరో అవ్వడం ఏంటి బావగారు? మొదటి నుంచి హీరోనే మీరు. అవును బావగారు, యూర్ ఆల్వేస్ అ హీరో. ఎస్ బావగారు, మీరెప్పుడు హీరోనే. అబ్బబ్బబ్బా, బావగారని మరదళ్ళందరూ పిలుస్తూ ఉంటే మనసుకి ఎంత హాయిగా ఉందో. ఉంటుంది, అసలు కంటే కొసరు ముద్దని. అంతే మరి, మరదలంటే సగం పెళ్ళం, అంతేనా బావగారు? ఏ కళ్యాణి, నిన్ను. వరాహి, వాళ్ళు బావగారని పిలిస్తే వెరైటీగా ఉంది, నువ్వు పిలిస్తే ఇష్టంగా ఉంటుంది. ఒక్కసారి పిలవ్వా? అరే, ఏమన్నా అడిగారా బావగారు? అక్క ఏది ఒక్కసారి బావా అని పిలువు. పిలువు. అరే అదేంటక్క, పిలవనంటావేంటి? మీ ఆయనే కదా పిలిచేది. పిలిచే అక్క. నేను పిలవను. ప్లీజ్ ఒక్కసారి పిలవా? జ్యోతి, నువ్వైనా చెప్పు,
నాకు తెలిసి చరణ్ ఇంత ఫీల్డ్తో ఏ అమ్మాయితోనూ మాట్లాడలేదు. అంత డెప్త్తో అడిగినప్పుడు పిలిచేయాలి వారాహి. నన్ను మా ఆయన ఇలా అడిగితే నేను కూడా పిలిచేసేదాన్ని తెలుసా.